నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఆరుగాలం కష్టపడి పంట పండించేందుకు పడే కష్టం ఒక ఎత్తు అయితే పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాత పడే కష్టం మరో ఎత్తు. ఓవైపు కొనుగోలు కేంద్రాలకు లారీలు రాక ధాన్యం అక్కడే పేరుకుపోతుంటే ఇంకోవైపు తాలు తరుగు పేరిట మిల్లర్లు కోతలు విధిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి కోయడం వరకు ఆశలతో ముందుకు సాగిన రైతు విక్రయం దశకు వచ్చేసరికి అనిశ్చితిలో పడిపోయాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునే ప్రక్రియ రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు ఇప్పుడు విక్రయ దశలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేకపోవటం, రవాణా సమస్యలు, మిల్లర్ల కోతలు రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలకు లారీలు సమయానికి రాకపోవడంతో ధాన్యం అక్కడే పేరుకుపోతోంది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామంజపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి పక్షం రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు రాకపోవడంతో అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రంలో 110 మందికి పైగా రైతులకు సంబంధించిన సుమారు 15,000 క్వింటాల ధాన్యం నిల్వ ఉంది. ఇప్పటి వరకు 6 లారీలు మాత్రమే వచ్చాయి. 2,000 క్వింటాలకు పైగా మాత్రమే ధాన్యాన్ని తరలించారని రైతులు చెబుతున్నారు. రాత్రి సమయంలో ధాన్యం వద్ద కాపలా ఉండటం కష్టంగా ఉందని, వర్షాలు పడితే తాము మరింత నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది రామంజపుర గ్రామం, శాలిగౌరారం మండలం, నల్గొండ జిల్లా. సెంటర్ స్టార్ట్ చేసి ఒక 15 రోజులైనా ఇప్పటి వరకు ఒక 5 లారీలు మాత్రమే పంపించడం జరిగింది. కాంట్రాక్టర్కు ఫోన్ చేస్తే ఖాళీ లేవు, వచ్చినప్పుడు పంపిస్తామని చెప్తారు. కరెక్ట్ గా లారీలు పంపడం లేదు. ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా సెంటర్కు ప్రతిరోజు 2 లారీలు పంపిస్తే రైతులకు గానీ మాకు గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ధాన్యం మిల్లులకు తరలించడం జరుగుతుంది. కొట్టిన బస్తాలు ఒక 4-5 రోజులు నింపి ఆడ ఉండడం వల్ల మిల్లుకు పోతే ఒక బస్తా 500 గ్రాముల నుంచి 800 గ్రాముల వరకు షార్టేజ్ వస్తుంది. 5 రోజులకు ఒక లారీ వస్తుంది. అట్లా కూడా చాలా కష్టంగా వస్తుంది. మా ఊరికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు డైలీ లారీలు రావాలని కోరుకుంటున్నాం. మాకు వెమ్మటే లారీలు తొందరగా రోజు 2 లారీలు అయినా మాకు పంపించాలని లారీల బ్రోకర్ ఆఫీసులను కానీ, MRO గారిని కానీ, కలెక్టర్ని కానీ మేము రైతులందరం కూడా కోరుతున్నాము. మా బాధను అర్థం చేసుకోవాలి. మిల్లర్లు తాలు తరుగు పేరిట అదనపు కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెచ్చిన ధాన్యాన్ని తిరిగి తీసుకువెళ్లలేక, మరో గత్యంతరం లేక మిల్లర్లు అడిగిన రేటుకు ధాన్యాన్ని అమ్ముకుని వెళ్తున్నారు. మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డులోనూ తేమ శాతం ఎక్కువ ఉందని కొర్రీలు పెడుతున్నారని రైతులు తెలిపారు. హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, ఆలేరు, భువనగిరి, దేవరకొండ, మునుగోడు, నకరేగల్ నియోజకవర్గాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కోదాడ 25 అన్నారు, మాకు 10 కిలోమీటర్లు అక్కడికి. ఈ 40 కిలోమీటర్లు వచ్చారు. కిరా 8,000, 2 బండ్లు 2 16,000 ఇవ్వాలా. మేము తెల్లారుదాన బయలు వెళ్ళాలా. నిన్న కోసి 40,000 వెళ్ళాం. ఇక్కడ వచ్చింది ఏంది మాకు లాభం చెప్పండి. అసలు పండి వెళ్ళా వద్దా? నా ఒడ్లు వచ్చి ఇడికి గత 15 నుంచి 20 రోజుల మధ్యలో కోసిన. ఫస్ట్ తెచ్చిన ఒడ్లు పోవట్లే. ఎందుకు పోవట్లేదు, ఎందుకు కొట్టట్లేరు అంటే సీరియల్ ఒడ్లు రాకముందుకే సీరియల్ రాపించి పెట్టుకురు. నా ఒడ్లు కొట్టవంటే ఆ సీరియల్ రాలేదు, కొడతావా ఆగంటారు. అలా ఒడ్లు రాకముందుకే సీరియల్ రాపించుకోరు. నా ఒడ్లు వచ్చినాకంటే కొట్టమంటే కొట్టట్లే. అట్లా ఏమనంటే తాళ్ళు పట్టాలి, తాళ్ళు తీసినాకనే పడతాం. వాళ్ళు నచ్చిన వాళ్ళు ఏం తాళ్ళు లేకుండా కొడుతురు. నచ్చని వాళ్ళే ఈ తాళ్ళు తీయాలి, అది తీయాలని సాకులు చెప్తారు. తాళ్ళు తరుగు అనేది బస్తకు 3 కేజీలు తీస్తారు. రైతు ఆశాజీవి అంటే ఐకేపీ కేంద్రాలలో పోస్తే ఒక 500 రూపాయల బోనస్ కలిసి వస్తుందనే ఆశతోని రైతు ఈ ఐకేపీ కేంద్రాల్లో పోస్తే 500 రూపాయలు కలిసి వచ్చే మాట దేవుడెరుగు. కానీ ఈ అటు ఆరబోసి ఇటు ఆరబోసి ఆ కూలు ఈ కూలు లెక్కేసుకుంటే ఈ 500 పోను ఇంకా అదనంగా 500 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది. సమస్యలపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. వెంటనే లారీలు సమకూర్చి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, మిల్లర్ల అన్యాయపు కోతలను అరికట్టాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.